ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణ పథకం అమలు కావాలి. ఆ విధంగా అధికారులు పనిచేయాలి. గృహ నిర్మాణ శాఖ అధికారులు సమీక్ష సమావేశంలో ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే పత్తిపాటి. మద్రాల్లో జరిగిన షేక్ బాజీ కుమార్తె వివాహం, పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. పల్నాడు జిల్లా కలెక్టర్ గా కృతికా శుక్లా పల్నాడు జిల్లాగా ఏర్పడ్డాక మొదటి మహిళా కలెక్టర్ గా శుక్లా నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. పట్టణంలో లాడ్జీలపై దాడి చేసి రికార్డును పరిశీలించిన పట్టణ పోలీసుల బృందం. అసాంఘిక కార్యకలాపాలను లాడ్జీల్లో ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో పల్నాడు పోలీసుల విస్తృత తనిఖీలు. డ్రోన్ పర్యావరణలో కోటప్పకొండ ప్రాంతం, జల్లెడ పట్టిన రక్షక భటులు. ఆవాజ్ అభ్యుదయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శనలు. మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేసిన ముస్లింలు. సేవ్ గాజా అంటూ నినాదాలు. నేపాల్ హింసాకాండలో చిక్కుకున్న తెలుగువారిని కాపాడంలో యువనేత మంత్రి నారా లోకేష్ చూపిన చొరవ, ముందు చూపుతో ఆయన వ్యవహరించిన తీరు నిజమైన నాయకత్వ లక్షణానికి ప్రతీక అని చెప్పాలి. ఒకవైపు రాష్ట్ర ప్రజలంతా కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ 6 పథకాల సంతోషంలో ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవులు అనంతపురం విజయోత్సవ సభలో తలమునకలై ఉన్న వేళ మంత్రి నారా లోకేష్ తన ధర్మాన్ని నిర్వర్తించడంలో కృతజ్ఞులయ్యారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తెలుగు ప్రజల సంతోషం, సంక్షేమంతో పాటు వారి రక్షణ, యోగక్షేమాలే తమకు ముఖ్యమని నిరూపించుకుంది తెలుగుదేశం నాయకత్వం. గతంలో చంద్రబాబు ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తరలించే వరకు నిద్ర ఆహారాలు లేకుండా పనిచేశారు. ఆయన మార్గదర్శకత్వంలో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ పనితీరు, పట్టుదలలో తండ్రికి తీసిపోనని నిరూపించుకున్నారు. వివిధ కారణాలతో నేపాల్ వెళ్లి అక్కడ తలెత్తిన ప్రజా ఉద్యమం హింసాత్మకంగా మారిన తరుణంలో ఎటు రాలేక చిక్కుకుపోయి ప్రాణ భయంతో అల్లాడుతున్న 200కు పైగా తెలుగు ప్రజలతో నేరుగా మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇచ్చారు లోకేష్. 10వ తేదీ ఉదయం నుండి 11వ తేదీ రాత్రి వరకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు నేపాల్లోని భారతీయ రాయబార కార్యాలయం ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతూ సహచర మంత్రులతో కలిసి తెలుగు ప్రజల్ని సురక్షితంగా స్వస్థలాలకు తరలించడంలో లోకేష్ నిజంగా విజయం సాధించారు. తన ముందు చూపు ఆలోచనలు, పనితీరు, నాయకత్వ పటిమలో తండ్రికి తగ్గ తనయుడుగా, భావి పాలకుడిగా లోకేష్ రాష్ట్ర ప్రజల మనసులు గెలిచారు, గెలుస్తూనే ఉంటారు. కూటమి ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన గృహ నిర్మాణ పథకాన్ని ఇల్లు లేని పేదలు సద్వినియోగం చేసుకోవాలని, టిడ్కో ఇల్లు పొందిన వారు వాటిని వినియోగించుకోకుండా నిరుపయోగంగా ఉంచడాన్ని ప్రభుత్వం ఉపేక్షించదని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. లబ్ధిదారులు టిడ్కో గృహాల్లో నివాసం ఉండని పక్షంలో వారి అర్హతను రద్దు చేసి కొత్త వారికి కేటాయిస్తుందని, త్వరలోనే ఈ దిశగా నిర్ణయం వెలువడుతుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన టిడ్కో గృహ నిర్మాణం, నివాస యోగ్యత, అర్హుల ఎంపికపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మౌలిక వసతులు కల్పించిన, రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన టిడ్కో ఇల్లు పొందిన లబ్ధిదారులు గృహాల్లో నివాసం లేకపోవడంపై పత్తిపాటి అధికారుల్ని ఆరా తీశారు. చిలకలూరిపేట మండలం మద్దిరాల గ్రామ వాస్తవ్యులు షేక్ బాజీ కుమార్తె వివాహం చిలకలూరిపేట పట్టణంలోని సయ్యద్ సాలువుడే షాదీ ఖానా నందు జరుగుతుండగా ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు అప్సరా, మాబు సుబానీలను ఆశీర్వదించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, షేక్ మస్తాన్, షేక్ రహీం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఏవిఎం సుభాని, మద్దిరాల సుభాని, చాపలమడుగు రవి, అబ్దుల్ నబీ, అబ్దుల్ రఫూఫ్, మాలెంపాటి రామారావు తదితరులు ఉన్నారు.
కృతిక శుక్ల ఆంధ్రప్రదేశ్ క్యాడర్ 2013 ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీ శ్రీరామ్ కళాశాలలో బీకామ్ ఆనర్స్, ఎంకామ్ ఆనర్స్ పూర్తి చేశారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదవి బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత కాలంలో అనేక పదవుల్లో రాణించారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఏపీ దిశ చట్టం 2019 అమలు కోసం ప్రత్యేక అధికారిగా పనిచేశారు. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ డిఫరెంట్లీ ఎయిడెడ్ అండ్ సీనియర్ సిటిజన్ డైరెక్టర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మేనేజింగ్ డైరెక్టర్ ఏపీడబ్ల్యూసీఎఫ్సీ, మేనేజింగ్ డైరెక్టర్ జువెనల్ వెల్ఫేర్, డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎయిడెడ్ అండ్ సీనియర్ తదితర పదవులు సమర్థవంతంగా నిర్వహించారు. కృతిక శుక్ల భర్త హిమాంశు శుక్ల కూడా ఐఏఎస్ పూర్తి చేశారు. నూతనంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గా హిమాంశు శుక్లకు పోస్టింగ్ ఇచ్చారు. చిలకలూరిపేట పట్టణ ఆర్యవేశ ప్రముఖులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దివ్య రథయ్య కుమారుడు దివ్యల దీపక్ నోయిడాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత మంగళవారం తన రూమ్ లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. దీపక్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని, వారి మరణాన్ని తట్టుకునే శక్తిని, మనోధైర్యాన్ని భగవంతుడు ఆ కుటుంబానికి ఇవ్వాలని శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జల్లెడ గణేష్, గుంజి వీరాంజనేయులు తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రా సెంటర్ లో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు మున్నలూరి శివశంకర్ నేతృత్వంలో గురువారం రాత్రి 2000 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, పుర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏటా మట్టి గణేష్ ను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 16 రోజుల పండుగను పురస్కరించుకొని భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. सरसी जनिलया सद्भक्त हृदया जय ఆనంద్ అని నేను కావాలంట. రాష్ట్ర బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దుల వెంకట కోటయ్య ఆధ్వర్యంలో పలువురు బీసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు చేతుల మీదుగా బి శ్రీను నాయక్ ఘన సత్కారం నిర్వహించారు. విద్యార్థి దశ నుండి కళాశాలలో చదువుకునే సమయంలో సిపిఐ పార్టీలో ఏఐఎస్ఎఫ్ లో విద్యార్థుల సమస్యల మీద పోరాడి అదే పోరాట పటిమతో జర్నలిజంలోకి అడుగుపెట్టి ఎన్నో సమస్యల మీద అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం వార్తలు ప్రచురిస్తూ జర్నలిజానికి వన్నె తెస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడని మద్దుల వెంకటయ్య కోటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు
బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి మిత్రుడు, శ్రేయోభిలాషి, మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి, పేదలకు అందరికీ కూడా దగ్గరగా ఉండి మంచి చేసే వ్యక్తికి ఈరోజు సిపిఐ పార్టీ కార్యాలయంలో మరి వారికి అనుబంధ విభాగంలో ఉన్నటువంటి రాష్ట్ర గిరిజన శాఖ అధ్యక్షులుగా వారిని నియమించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారికి సన్మానం చేయడం అనేది నా యొక్క బాధ్యతగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను అనేక సంవత్సరాల నుండి దాదాపుగా 17 సంవత్సరాల నుండి కూడా మరి ఏ కార్యక్రమం చేసినా కానీ మరి సీనియర్ నాయకు మరి వెంటనే ఏదన్నా విమర్శలున్నా కానీ ఏదైనా పొరపాటు ఉన్నా కానీ వెంటనే అది కాదన్నా ఇది అని చెప్పి మంచి నడవడికలో కొని మంచి కార్యక్రమాలు చేయటంలో, నేను అనేక సేవా కార్యక్రమాలు చేయటంలో మరి వారి పాత్ర కానీ, ఎంతోమంది నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వారు ఎక్కడ అడిగినా కానీ వారి సేవ చేయడం కోసం మరి నేను పడే కష్టం మరి శ్రీను నాయక్కి తెలుసు. వారు అనేక నా వెనకుండి కానీ ఏదైనా కానీ మంచి చెడులకు చెప్పడంలో మరి కీలక పాత్ర వహించి నిర్మోహం లేకుండా బాధపడతాడు, గేదపడతాడు, ఇవన్నీ జంతున్నాయి. అతను ఏదనుకుంటే అది చెప్పి ఇది కరెక్ట్ కాదన్నని చెప్పి మనస్తత్వం, మంచి మనసు ఉంది. జిల్లా ఎస్పీ అధికారుల ఆదేశాల మేరకు అర్బన్ సిఐ రమేష్ సూచన మేరకు ఎస్ఐ చెన్నకేశవులు పట్టణంలోని పలు లాడ్జీలు తనిఖీ చేశారు. ఎస్ఐ చెన్నకేశవులు బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఎస్ఐ చెన్నకేశవులు మాట్లాడారు. లాడ్జీల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ప్రజల భద్రత, శాంతి భద్రత పరిరక్షణకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రత్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆవాజ్ అభ్యుదయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ మసీదు ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, సామ్రాజ్యవాదం నశించాలి అంటూ పెద్ద ఎత్తున ముస్లింలు నినాదాలు చేస్తూ పట్టణంలో నిరసన ప్రదర్శన చేశారు. సేవ్ గాజా శాంతియుత నిరసన కార్యక్రమంలో ముస్లింలు పెద్ద ఎత్తున సామూహికంగా పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, వ్యతిరేకించండి, యుద్ధోన్మాదాన్ని భారతదేశం పాలిస్తున్నకు అండగా నిలవాలి, వి వాంట్ జస్టిస్ అంటూ ముస్లింలు అందరూ ఏకదాటిగా నినాదాలు చేశారు. మనుషున్నవాడు మచ్చుకైనా లేదు చూడు, మానవత్వం ఉన్నవాడు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాస్ కమిటీ తరఫున ఉద్యమాభినందనలు. ఈరోజు చుంకులూరుపేట పట్టణంలో గాజా మీద ఇజ్రాయిల్ ఏదైతే దాడులు చేస్తా ఉందో, అమెరికన్ సామ్రాజ్యవాద అండతో గత 2 సంవత్సరాల నుంచి దమనకాండ నిర్వహిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి, యుద్ధోన్మాదం నశించాలని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళి అందరూ కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అనేక తీర్మానాలు చేసినప్పటికీ అనేక దేశాలు, 140 దేశాలు దీనికి వ్యతిరేకంగా యుద్ధం ఆపాలని చెప్పి కోరుకుంటున్నప్పటికీ ఇజ్రాయిల్ తన దాష్టికాలకి ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ పెట్టనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ జరుగుతా ఉంది యుద్ధం? అసలు ఇది యుద్ధమే కాదు. యుద్ధం అంటే 2 దేశాల మధ్య జరిగే ఘర్షణ. ఇది జెనోసైడ్, ఇది జాతి సమాహారం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఏమిటి ఈ యుద్ధం వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటంటే, ఈ యుద్ధం వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశము ఆధిపత్యము, సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదం అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత సామ్రాజ్యవాదం.
చిలకలూరిపేట హెడ్ పోస్ట్ మాస్టర్ కు వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ వినతి పత్రం అందించారు. నర్సరావుపేట పోస్టల్ డివిజన్ పరిధిలో సీనియర్ సిటిజన్ డిపాజిట్లపై టీడీఎస్ జమ వేయలేదని, అంతేకాకుండా ఇదే సమస్యను పోస్టులు ఏజెంట్లు కూడా ఎదుర్కొంటున్నారని వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ అన్నారు. ఈ మేరకు సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ హెడ్ పోస్ట్ మాస్టర్ తోట రామకృష్ణకు ఏజెంట్లతో కలిపి ఆయన వినతి పత్రం అందించారు. అనంతరం నర్సరావుపేట సూపరింటెండెంట్ పోస్ట్ అధికారితో ఈ సమస్య గురించి మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని నర్సరావుపేట డివిజన్ సూపరింటెండెంట్ సాదిక ప్రసాద్ కు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఏజెంట్లు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. డ్రోన్ నిఘా నీటిలో కొనసాగుతున్న కోటప్పకొండ పరిసర ప్రాంతాలు ఉన్నాయని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రోన్ తో కోటప్పకొండ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యమైన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు జరగకుండా పెట్రోలింగ్ నర్సరావుపేట రూరల్ పోలీసులు నిర్వహించారు. ముఖ్యంగా పేకాట, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్ నిఘా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేర నియంత్రణ లక్ష్యంగా క్రైమ్ ఏరియాలపై డ్రోన్ కెమెరాతో నిరంతరం నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, చైన్ స్నాచింగ్, రహదారి దొంగతనాలు, ఇతర అసంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశ్చితమైన ప్రదేశాలని ముందుగా గుర్తించి, పాడుపడిపోయిన బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలని, పార్కులు ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపిణీగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక మరియు క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో ఇకపై సాంకేతికతతో అసంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాలను నియంత్రించుటకు పల్నాడు పోలీసులు వినూత్న చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎవరికైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి తెలపాలని సూచించారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయం సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం దివంగత సిపిఎం జాతీయ నేత సీతారాం యేచూరి తొలి వర్ధంతి కార్యక్రమం జరిగింది. సీనియర్ పార్టీ నాయకులు టి ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ ఏరియా కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, అధ్యక్షులు సాతులూరి లూథర్, మాజీ కౌన్సిలర్ సాతులూరి బాబు సుబ్బారెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దార్ల బుజ్జిబాబు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంలో మనం ఆయన సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పుకొని ఆయన స్మరించుకోవటం మన ధర్మం, మన కర్తవ్యం. ఇప్పుడు సీతారాం యేచూరి గారు మంచి బ్రిలియంట్ చిన్నప్పటి నుంచి. ఆయన క్లుప్తంగా చెప్పుకోవాలన్నప్పుడు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఉండి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని మొత్తాన్ని కూడా విద్యార్థులందరినీ ప్రభావితం చేసినటువంటి ప్రతిభాశీలు. ఆ ఫలితంగా యూనివర్సిటీలో దాదాపు ఎప్పుడూ కూడా ఎన్నికలు జరిగినా విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ డెఫినెట్గా గెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆదాయం కోల్పోయిన ఆటోలు, వ్యాన్లు, జీప్ డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఆర్థిక జీవన భృతి నెలకి 5,000 చొప్పున సంవత్సరానికి 30,000 ఇవ్వాలని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు బ్యాడ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్ కు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామన్న హామీలు వెంటనే అమలు చేయాలని, కాంపౌండ్ ఫీజులు పెంచే జీవో నంబర్ 21, 31 రద్దు చేయాలని, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్సులు అనుమతులు రద్దు చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో లైసెన్స్లు, ఫిట్నెస్లు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోల్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, టోల్, పంజాబ్ ఫీజులు, వాహన విడిభాగాల ధరలు 30% తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆగస్టు 15 ఫ్రీ బస్ ప్రవేశపెట్టి సెప్టెంబర్ 15కి నెల రోజులు ఆయన ఇంతవరకు చంద్రబాబు నాయుడు డ్రైవర్లకు ఇచ్చిన మాట అమలు చేయకపోవడంతో ఈ నిరసన ధర్నాలు, ప్రదర్శనలు జరిపి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి మొబైల్ ప్రచార రథం పల్నాడు జిల్లా ప్రజలకు ఈరోజు జిల్లా వైద్యాధికారి రవి వైద్య ఆరోగ్య కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ రోజు నుండి 15 రోజుల పాటు జిల్లాలో అందుబాటులో ఉంటుంది. నేటి నుండి మన చిలకలూరిపేట ప్రాంత వాసులకు 5 రోజులు అందుబాటులో ఉంచడం జరిగింది. పబ్లిక్ ప్లేసెస్, స్కూల్స్, కాలేజెస్, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమైన కూడళ్లలో ఈ ప్రచార రథం ద్వారా ప్రజల అవగాహన పెంచడం దీని యొక్క ఉద్దేశం. ఈ 5 రోజులు క్యాంపు టిఐఎన్జిఓ సంస్థ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సేకరణ పరీక్షా కేంద్రంలో హెచ్ఐవి సంబంధిత సేవలని భూపింగా ఉంటే అలాగే మెచ్చుకుంటారా?
మూల సమాచారం గురించి చివరికి మాత్రమే తెలుస్తుంది. మరింత సమాచారం కోసం ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.